దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిదినం లాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానం మాట్లాడబోతున్నాడు. ఆ వాగ్దానము ఏంటో చూద్దాం. ఈ వినిన వాగ్దానము మీరు అనేక మందిని పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళలో ముందుకు వెళ్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు. ఉదయకాలం అనేది ఒక వాగ్దానం ద్వారా అది మొదలవడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాలు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మనం చూస్తే పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఈవులు సాధారణంగా ఈ లోకంలో తండ్రులు మనం చూస్తే, కుమారుడు వచ్చేసి నాన్న నాకు రొట్టె కావాలి అడిగాడు అనుకోండి, రొట్టెకి బదులుగా పావును ఇస్తాడా తండ్రి? చెప్పండి. లేదంటే నాన్న నాకు గుడ్డు కావాలని అడిగాడు, లైక్ గుడ్డు కావాలని అడిగాడు, దానికి బదులు తేలిస్తాడా? అయ్యేవాడు కదా. అడిగిందే కుమారుడు అడిగింది ఇస్తాడు, లేదంటే కుమారుడు అడిగిన దానికంటే ఇంకా మెరుగైనది, ఇంకా మంచిది ఇవ్వడానికి తండ్రి ఏం చేస్తూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేగాని దానికి ఏదైతే కొడుకు అడిగాడు కదా, కుమారుడు అడిగాడు కదా, దానికి మనం ఇవ్వకుండా వేరే ఇద్దాము, పాడైపోయింది, ఉల్లిపోయింది, ఇద్దాము అని చెప్పి తండ్రి అనుకుంటాడా? ఏ తండ్రి అనుకోడు. ఒకటి అనుకుంటే అతను తండ్రే కాదు. అసలు ఏ తండ్రి కూడా తన కుమారుని చెడు చేయాలి అని అనుకోడు కదండి. ఒకటి అడిగాడు అనుకోండి, దానికన్నా అది ఇస్తారు, లేదంటే దానికన్నా ఇంకా ఏదైనా మంచిది ఉంటే దాని బదులుగా ఇస్తారు, ఇది మంచిది నాయన అని చెప్పి ఇస్తారు. అంతేగాని ఇవ్వకుండా ఉండలేరు కదా కదండి. అలాగే మనము ఈ లోకంలో ఉండే తండ్రులు తమ పిల్లల కొరకు ఎంతో మంచిగా ఆలోచించి మంచి చేయాలి, వాళ్ళు అడిగింది ఇవ్వాలి అని కోరుకుంటున్నారు కదా. పరలోకంలో ఉన్న తండ్రి కూడా, మన దేవుడు కూడా అంతే. మనకి మంచి ఈవుల్ని ఇవ్వాలి, మంచి వాటిని మనకు దయచేయాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదాలను, దీవెనలను దేవుడు మనకి ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నాడు కదా. మొదటిగా పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి కదా. పరిశుద్ధాత్మ అది మానవుల్లో ఉండాలి ఖచ్చితంగా, పరిశుద్ధాత్మ అనేది. ఎందుకంటే ఆ ఆత్మ ఉండటం వలనే నీకు ఏది పాపమో, ఏది మంచో, ఏది చెడో నీకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మగా చెప్తూ ఉంటుంది, ఇదిగో నువ్వు వెళ్ళకూడదు ఆ మార్గంలో, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు తినాలి, ఇది నువ్వు తినకూడదు, ఇది అడగాలి నువ్వు, ఇది అడగకూడదు అని చెప్పేసి పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తుంటుంది, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే కనుక మనము ఏమి చేయలేము. మనకి ఏది మంచిగా అర్థం కాదు. దేవుడు ఏది పడితే అడుగుతూ ఉంటాం. ప్రభువా నాకు 1 కాలు 10 కాళ్ళు కావాలని అడుగుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ప్రభువా నాకు 1 కార్యం ఇప్పుడు ఆయన చాలంటారు. కానీ పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆశ కలిగి, అత్యాశ కలిగి, లోకం అంటే ఆశ కలిగి ఏం చేస్తూ ఉంటారంటే, ప్రభువా నాకు 1 కాలు వద్దు ఆయన, 10 కాళ్ళు నాకు దయచేసి ప్రభువా అడుగుతూ ఉంటారు. అది ఎంత మటుకి న్యాయం అంటే, దేవుడు అడగడం ఎంత మటుకు న్యాయం అది కదా. అది అత్యాశగా దేవుడు అర్థం చేసుకుంటాడు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటే కనుక మన దేవుడు కూడా మనకన్నీ మంచి చేయాలని చూస్తూ ఉంటాడు. కీడు ఎప్పుడు కూడా చేయాలని కూడా దేవుడు మనకి ఎప్పుడు కూడా చూడండి. ఈ లోకం ఉండే తండ్రి ఎలాగైతే మంచి చేయాలని చూస్తాడు తన కుమారులకి, దేవుడు కూడా మనల్ని ఆయన పిల్లలుగా ఇచ్చాడు. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క స్వరూపంలో మనల్ని సృష్టించాడు. కాబట్టి మనకి ఆయన ఎందుకు మనకి చెడు చేయాలని చూస్తాడు కదా. తండ్రి ఒక కుమారుడిని ఒక దెబ్బ కొట్టైనా సరే దారిలో ఉంచుకుంటాడు, దారిలోకి. అలాగే మన దేవుడు ఏం చేస్తున్నాడు, కొన్నిసార్లు ఒక దెబ్బ ఇస్తాడు. అన్నంత మాత్రాన, దెబ్బ కొట్టినంత మాత్రాన మనల్ని విడిచిపెట్టినట్టు కాదు కదా, మనల్ని ఆయన వదిలేసినట్టు కాదు కదా. ఒక దెబ్బ కొట్టేటందుకు మనం సరైన మార్గంలో మనం వెళ్ళటానికి, ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్ళటానికి
ఆజ్ఞలు మనం పాటించడానికి ఆయన మనల్ని ప్రార్థన చేసుకోమంటున్నాడు, బైబిల్ చదవమంటున్నాడు. అవన్నీ కూడా మనం చేయడానికి ఏం చేస్తాం, దేవుడు ఒకటి కల్పిస్తాడేమో కానీ మనం నశించుకోవాలని చెప్పి కాదు. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం దేవుడికి అది ఇష్టంగా లేదండి. అన్ని ఆత్మలు కూడా రక్షింపబడి ఆయన నమ్ముకొని ఆయన కట్టలను వాళ్ళు పాటిస్తూ పవిత్రంగా వాళ్ళు ఉండి పరలోక రాజ్యం వాళ్ళు చేరాలని చెప్పి దేవుడు చూస్తుంటాడే కానీ ప్రతి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళాలని చెప్పి దేవుడు కూడా ఆయన ఆలోచించడం. ఎంతో గొప్ప దేవుడు. మా తండ్రి కన్నా తల్లి కన్నా ఆయన చాలా గొప్ప దేవుడు. వాళ్ళందరూ విడిచిపెట్టినా సరే మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఎంత నువ్వు పాపం చేసినా, ఎంత పెద్ద పాపం చేసినా సరే ఒక చిన్న ప్రార్థన చెయ్యి విశ్వాసంతో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చెయ్యి, దేవుడు నీ యొక్క పాపమును క్షమించి మరెన్నడూ దానికి జ్ఞాపకం చేసుకోడు. అటువంటి దేవుడు. ఈ లోకస్తులు తల్లిదండ్రులైనా సరే నువ్వు మొన్న చేసావు కదా, నీకు అందుకే ఇది వచ్చింది అనేసి మాటలు అంటూ ఉంటారేమో, కానీ దేవుడు అట్లా అంటాడు. అదే దేవుడికి పరలోకపు తండ్రికి భూలోకపు తండ్రికి తేడా అయితే వాళ్ళ మాటలు అంటూ ఉంటారేమో. భూలోకపు తండ్రులు కానీ పరలోకపు తండ్రి ఎటువంటి మాట అంటున్నాను, పాత విషయాలు మనకు తీసుకురాడు మన దగ్గరికి. క్షమించేశాడు దేవుడు ఒకసారి నీ పాపములు, మరలా వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. అటువంటి దేవుడు. కాబట్టి మనకేం కావాలో, మనకేవి కొరతగా ఉన్నాయో అవి దేవుడు తెలుసు కదా, దేవుడు ఇస్తూ ఉంటాడు. మనము వాటి కొరకు ఆతృత పడక ఏం చేయాలంటే, ఆతృత పడక దేవుని యొక్క కార్యముల కొరకు చేయడానికి మనం వేగిర పడుతూ ఉండాలి. జాగ్రత్తగా గమనించిన వాక్యాన్ని. ఈ దేవుడు తెలిసిన వాడు మనకి ఏది కొరతగా ఉన్నదో, మనకి ఏది లేదో ఆయన తెలుసు. కాబట్టి మనకు లేని వాటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ఆతృత పడక దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయడానికి మనం ఏం చేయాలి, వేగరపడి ముందు వెళ్తూ ఉండాలి. ఆయన కార్యాలు మనం చేస్తూ ఉండాలి. ఆయన ధర్మ కార్యాలు మనం చేయాలి. ఆయన యొక్క పరిశుద్ధాత్మలో మనం ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు ఓకే, ఇతను మంచిగానే ఉన్నాడు, లోకం వైపు చూడట్లేదు, నా వైపు చూస్తాడని చెప్పి లోకంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఇస్తాడు. సొలొమోను మహారాజు ఏమడిగాడు, జ్ఞానం అడిగాడు. అదేంటి, పరలోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానం, రెండు జ్ఞానం అడిగాడు సొలొమోను. కాబట్టి ఇతను డబ్బు అడగలేదు, కార్లు అడగలేదు, సైన్యం అడగలేదు, రాజ్యం అడగలేదు, కానీ ఏమడిగాడు, జ్ఞానం అడిగాడు. కాబట్టి ఇది మంచి విషయమే అని దేవుడు తలచి ఆ జ్ఞానంతో పాటుగా ఏం చేశాడంట, ఇక్కడే మనం గ్రహించాలి. ఒక తండ్రి రొట్టె అడిగాడు అనుకోండి, రొట్టెతో పాటు జాము కానీ ఏదన్నా ఇస్తాడు తినడానికి, మంచినీళ్ళు కానీ ఇస్తాడు. అట్లాగా దేవుడు సొలొమోను ఏం అడిగాడు, జ్ఞానం అడిగాడు. అంటే ఒకటే అడిగాడు, జ్ఞానం ఒకటే అడిగాడు. కానీ దేవుడు ఏం చేశాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యంలో ఘనతను కూడా సొలొమోను రాజుకి ఇచ్చాడు. అట్లాగా మన దేవుడు మనం ఏం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాడు ఆయన కార్యాల ద్వారా. మనం ఒకటి జరిగిందనుకుంటే ఇంకో రెండు కూడా వచ్చి మనకు జరుగుతుంది. ఒక దీవెన వచ్చిందనుకుంటే ఇంకా గొప్ప దీవెన మనకు వస్తుంది. అట్లాగా ఆయన చేసే కార్యాలను బట్టి మనల్ని దేవుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయనకి మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన దగ్గర మనం విశ్వాసం చాలా కలిగి ఉండాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, ఈ లోకమైన వాటి కొరకు మనం ఆతృత పడక దేవుని కార్యాల కొరకు ఈ రోజు నుంచి మనము వేగిరపడి చేద్దాం అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా మీ ఈవులు, మీకు ఏవైతే కొత్తగా ఉన్నాయో అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా దేవుడు నిశ్చయంగా దయచేస్తామని చెప్పి ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.